అదేమిటి ఎవరు బస్ ఎక్కరా? నువ్వు ఎక్కచ్చు కదా. అదే అందరికీ అదే ఫీలింగ్. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. ఇవాళ యూనివర్సిటీ జీవితంలో ఆఖరి రోజురా. ఈ 2 ఏళ్లలో మనం పెంచుకున్న అనుబంధం ఆప్యాయత మనం మర్చిపోలేదు. నిజమేరా, ఈ 2 ఏళ్ళు 2 క్షణాలైపోయాయి. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అల్లరి చేశాం, ఆనందించాం. విడిపోతున్నామన్న భావనే భరించలేకపోతున్నాను. అదేంటే? ఏం లేదు, ఇది మరీ సెన్సిటివ్. నెత్తి మీద నీళ్ల కొండ పెట్టుకున్నట్టు. అందరూ నీలాగే ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఈ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే బ్రతికే దండగా. తలుచుకుంటేనే భయంగా ఉందిరా. మనం ఎక్కడ సెటిల్ అవుతావో, మన పొజిషన్స్ ఎలా ఉంటాయో. ఏమయ్యా, మా భవిష్యత్తు కూడా ఇలాగే తగలడుతుంది జోష్ అని చెప్తున్నావా? ఆయన బాగానే ఉన్నావు కదా, అనుకోవడం దానికి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఏం చేయను బాబాయ్, అన్ని పనుల్లోకి చదువుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు. పోటీ తట్టుకోలేక ఇందులోకి దిగా. ఇందులో కూడా వచ్చేస్తారేమో. నీ దీవెన బలమైంది అయితే నీ లైన్లోకి వచ్చేస్తావేమో. అప్పుడు కలుద్దాంలే, వెళ్ళి వెళ్ళు వెళ్ళు. రేపటి నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి కాబోలు. అది సరేరా, మళ్ళీ మనం ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి? అయితే నేను ప్లాన్ చెప్తాను. ఈ సంవత్సరం డిసెంబర్ 31 సాయంకాలం 5 గంటలకి మనందరం కాలేజీలో కలుసుకుందాం. ఎవరెవరు ఎక్కడ సెటిల్ అయింది, ఏ పొజిషన్ లో ఉంది తెలుసుకుందాం. కష్ట సుఖాలు పంచుకుందాం. ఈ ఐడియా బాగుంది. ఒకవేళ అందరం ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడే కలిసి చదువుకో. అదిగో నా బస్సు వచ్చేసింది. సీ యూ. మర్చిపోవద్దు, డిసెంబర్ 31 కాలేజీలో సాయంకాలం 5 గంటలకి. ఓకే? డిసెంబర్ 31 కు ఒక టికెట్ ఇవ్వండి. డిసెంబర్ 31 కా? ఎక్కడండి ఆ ఊరు? సారీ, బుచ్చికి ఒక టికెట్ ఇవ్వండి. బుచ్చిగా? రాజా, నీ బస్ వచ్చింది. నీ బస్సు కూడా రాని. అప్పటిదాకా నీ బస్సు ఉండదేమో. పోనీ ఇద్దరం ఒకే బస్ ఎక్కుదామా? ఆ రోజు వీలైనంత త్వరలో రావాలని కోరుకుందాం.